సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో సువార్త శాంతి ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. ఈ ర్యాలీలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొన్నారు. యేసుక్రీస్తు యొక్క త్యాగపూరితమైన ప్రేమ మరియు విమోచన కృపను ధ్యానిస్తూ ప్రగాఢమైన భక్తి శ్రద్ధలతో లైఫ్ చేంజింగ్ రివైవల్ చర్చ్ పీజే స్టీఫెన్ పాల్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్లోని కేజేఆర్ గార్డెన్స్ నుండి ప్రారంభమైన శాంతి ర్యాలీలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొన్నారు. ర్యాలీని ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ యేసుక్రీస్తు చనిపోయిన రోజును గుడ్ ఫ్రైడే అని ఎందుకు అంటారంటే సకల మానవాళి కష్టాలను తన కష్టంగా భావించి తన ప్రాణాలను లోక కళ్యాణం కోసం తృణప్రాయంగా త్యాగం చేసిన యేసుక్రీస్తు మళ్ళీ ఈస్టర్ సండే రోజు తిరిగి వస్తాడనే నమ్మకంతో భక్తులు ఉంటారని పేర్కొన్నారు. శిలువపై యేసుక్రీస్తు ప్రభువు చేసిన త్యాగంలో మూర్తిభవించిన ప్రేమ, నిరీక్షణ, క్షమాపణ, శాంతి వంటి విలువలకు శాంతి ర్యాలీలో పాల్గొన్న వారికి ఎమ్మెల్యే వివరించి ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో ఆ విలువలను పాటిస్తూ ఆధ్యాత్మిక చింతనతో జీవనం కొనసాగించాలని చెప్పారు. శాసనసభ్యులు మరి ఎమ్మెల్యే గారిని బట్టి మన కాన్స్టిట్యూషన్ ఏరియాలో ఎమ్మెల్యే గారిని బట్టి గట్టిగా ఒకసారి చప్పట్లు కొడుతూ వారిని ఆహ్వానిస్తున్నాం. మరి యేసుక్రీస్తు ప్రభువు చేసిన త్యాగమును లోకానికి ప్రకటించకు దయచేసి ఒక్కొక్కరు వెంటుకోవద్దు, ప్రార్థన చేసుకుందాం. మా మధ్యలో ఎమ్మెల్యే గారిని బట్టి అలాగే నిలబడిన పోలీస్ ఆఫీసర్స్ బట్టి ఉన్నటువంటి పెద్దలు, చిన్నలు, యవనులు, యూత్ అలాగే సంఘం అంతటిని బట్టి కూడా స్తుతిస్తున్నా. గుడ్ న్యూస్ ర్యాలీలో ప్రారంభిస్తుండగా నజరేయుడైన యేసుక్రీస్తు వరకు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నా. అలాగే ముఖ్యమంత్రి గారికి అలాగే శాసనసభ్యులకు మరి క్యాబినెట్ మినిస్టర్స్ అందరినీ మాకు ఎదురుపడే ప్రతి వ్యక్తిని దర్శించును ఆయన. కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యే గారు శ్రీ గణేష్ గారిని బట్టి పెద్దలు లైఫ్ చేంజింగ్ రివైవల్ సెంటర్ ఫౌండర్ స్టీఫెన్ పాల్ పాస్టర్ గారికి, వారి బిలీవర్స్ భారతదేశంలో ఉన్న వాళ్ళందరికీ, అదే మాదిరిగా ఇక్కడ విచ్చేసిన సోదరిమణులకి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. జీసస్ బిలీవర్స్ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం మరియు అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు. ఈరోజు త్యాగానికి ప్రతీక ఈ యొక్క గుడ్ ఫ్రైడే నాడు మేము చిన్నప్పటి నుంచి, నేను కూడా క్రిస్టియన్ స్కూల్లోనే చదువుకున్నాను. మాకు ఇవన్నీ అప్పటి నుంచి చెప్పేవారు. వారు మన గురించి మరణించడం కూడా బాధాకరమైన మరణం వారిది, చాలా సులభమైన మరణం కూడా కాదు. ఎంతో ఇబ్బందులు పెట్టిన వారిని త్యాగం చేసిన సర్వ మానవులు సంతోషంగా ఉండాలి, వారి పాపాలు తొలగిపోవాలి, వారి దుఃఖాలు తొలగిపోవాలని ప్రతిదీ వారి మీద వేసుకొని వారు శిలువ మీద ఎక్కి మన గురించి త్యాగం చేసిన రోజు ఈ రోజు గుడ్ ఫ్రైడే. సర్వ మానవులు ప్రపంచంలో అందరు సంతోషంగా ఉండాలంటే ఒక్క ప్రాణం వారి గురించి వదలడం ఎంతో ఇంపార్టెంట్ గా భావించి అందరూ వారి గురించి అనునిత్యం ప్రార్థనలు చేస్తూ ఈ రోజు వారికి ప్రార్థన చేసి, ఈ రోజు గుడ్ ఫ్రైడే రోజు కూడా అందరు ఉపవాసం ఉండి ప్రార్థనలు చేసి సర్వ ప్రపంచమంతా శాంతిగా ఉండాలని ఈ రోజు పొద్దుటి నుంచే ప్రార్థనలు చేస్తున్నారు. వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, వారి ఆశీర్వాదం ఉండాలి. వారి త్యాగంకు ఒక ఫలితం ఏంటంటే మనకు బోధించింది జీవితకాలం అందరిని ప్రేమించాలి, జీవితాన్ని వేరే వాళ్ళ గురించి త్యాగం చేయాలి, దయా, కనికరం, క్షమ అనేది ఉండాలి, శత్రువును కూడా క్షమించాలనే ఆలోచన వారిది ఏదైతే ఉందో. పీస్ ర్యాలీలో పాల్గొనడం సంతోషంగా ఉంది. అందరికీ ఆయు ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని, సకల సంతోషాలు కలిగి మన నుంచి కూడా చెడు తొలగించి మంచి మార్గంలో నడవాలని, మనకి మంచి పాస్టర్ గారు స్టీఫెన్ పాల్ గారు ఉన్నారు. వారు మార్గంలో మీరు అందరూ, వారు దేవుడు ఏ విధంగా అయితే దేవుడికి దగ్గర వాళ్ళే, వారు చెప్పేది ప్రతి ఒక్కటి దేవుడు చెప్పినట్టు వారి మార్గంలో మనం నడవాలని, మేము కూడా నడుస్తామని. ఈ కేజీఆర్ గార్డెన్ ఏదైతే ఉందో ఇది కంటోన్మెంట్ నియోజకవర్గం, మా ప్రజలు కూడా సుఖ సంతోషంగా ఉండాలని, మీ ప్రతిసారి ప్రార్థనలో ప్రార్థించాలని మనసారా కోరుకుంటూ, నన్ను కూడా దీన్ని భాగస్వామ్యం చేసినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా తమరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. రక్షణ కలిగించే దేవుడు జీవితం నిత్య జీవమునిచ్చే దేవుడు. నీకు మనశ్శాంతి కావాలి. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్.
జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.